హాయ్ అండి. ఎగ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేను దీనికోసం అయితే 4 ఆనియన్స్‌ని కట్ చేసి డీప్ ఫ్రై చేస్తున్నానండి. చూసారుగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. వేరే బౌల్‌లో 5-6 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. దాంట్లో జీడిపప్పు వేసి ఇలా ఫ్రై చేస్తున్నానండి. ఇలా ఫ్రై అయ్యాక అవి కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ అదే బౌల్‌లో ఎగ్స్ వేసి ఫ్రై అవనిస్తున్నానండి. ఎగ్స్ కూడా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇందులో మనం బిర్యానీ ఆకు, జాజికాయ, జాపత్రి, లవంగాలు, మిరియాలు ఇవి కూడా వేసి ఫ్రై అయ్యాక కొంచెం పొటాటో పీసెస్, క్యారెట్ పీసెస్ అండ్ పచ్చిమిర్చి వేసి ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ పౌడర్ అండ్ కొత్తిమీర, పుదీనా కొంచెం తగినంత ఉప్పు వేసి 2 మినిట్స్ ఫ్రై అయ్యాక తగినన్ని వాటర్ పోయాలండి. వాటర్ బాయిల్ అయ్యాక మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసి రైస్ హాఫ్ బాయిల్ అయ్యాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, జీడిపప్పు, ఎగ్స్ వేసి మిగిలిన రైస్ని కూడా కుక్ అవనివ్వాలండి. చూసారుగా ఎలా వచ్చిందో, చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇందులోకి నేను రైతా చేసుకుంటున్నానండి. కర్డ్లో కొంచెం ఉప్పు వేసి తురిమిన క్యారెట్, ఆనియన్, కొంచెం కరివేపాకు వేసి కలిపేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.